మేడం ఒకసారి ఇట్లా చూపెట్టి అక్క అక్క ఇటు చూపెట్టు ఓటేమని చెప్పు చెప్పండి ఓటేమని థ్యాంక్ యూ సార్ చెప్పండి ఓటేమని చెప్పండి ఓటేమని చెప్పండి ఓటేమని చెప్పండి ఓటేమని చెప్పండి ఓటేమని జూబ్లీస్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జూబ్లీస్ బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉండనుంది. జూబ్లీస్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 65 ప్రాంతాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు 5,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. పోలింగ్కు 1,761 మంది పోలీసులతోటి భద్రత ఏర్పాటు చేశారు. 800 మంది కేంద్ర బలగాలను వినియోగిస్తున్నారు. తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్లను వినియోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ను మానిటరింగ్ చేయనున్నారు. మేడం ఒకసారి ఇట్లా చూపెట్టి అక్క అక్క ఇటు చూపెట్టు ఓటేమని చెప్పు చెప్పండి ఓటేమని ఈసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ ఉంటుందని కర్ణన్ తెలిపారు. ప్రతి అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్ పాస్ను అందించినట్లుగా ఆయన పేర్కొన్నారు. జూబ్లీస్ ఉప ఎన్నికపైన తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటర్లు ఎవరికి పట్టం కడతారో ఈ నెల 14న తేలనుంది. ఇక ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీస్ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల సంఘం అధికారులు ఈ ఉప ఎన్నిక కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రారంభానికి ముందు ఉదయం 6:30 మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంల పనితీరును సరిచూస్తారు. ఇక ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. సున్నితమైన ప్రాంతాలను డ్రోన్ల సహాయంతో అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న పరిస్థితి. ఇక పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు సుమారు 3,000 మంది పోలింగ్ సిబ్బంది, 2,000 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 58 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉండగా వారి కోసం 407 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. జూబ్లీస్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జూబ్లీస్ బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉండనుంది. జూబ్లీస్ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 65 ప్రాంతాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు 5,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. పోలింగ్కు 1,761 మంది పోలీసులతోటి భద్రత ఏర్పాటు చేశారు. 800 మంది కేంద్ర బలగాలను వినియోగిస్తున్నారు. తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్లను వినియోగిస్తున్నారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ను మానిటరింగ్ చేయనున్నారు.